ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే 500 రూపాయల దర్శనం టికెట్లను ఈరోజే విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 21వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 77,366 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,375 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,38,00,000 రూపాయలు. అలాగే ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అనేది చాలా బాగా తగ్గిందండి. నిన్న మొన్నటి కంటే కూడా దర్శనానికి చాలా తక్కువ సమయం అనేది పడుతోంది. ఇకపోతే 2024 జూలై నెలకు సంబంధించిన 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను మరియు విర్చువల్ సేవా దర్శనం టికెట్లను ఈరోజు అంటే ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. 2024 జూలై నెలకు సంబంధించిన 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఈరోజు అంటే ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవా టికెట్స్ అంటే ఏంటంటే తిరుమల ఆలయంలో స్వామికి కొన్ని రకాలైన సేవలు చేస్తారండి. అవేంటంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ. వీటిని ఆర్జిత సేవలు అంటారండి. వీటి యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు. ఈ సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవలలో తిరుమల ఆలయంలో పాల్గొనాల్సి ఉంటుంది. తిరుమల ఆలయంలో ఆయా సేవలలో పాల్గొన్న వెంటనే స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. కనుక జూలై నెలలో ఆర్జిత సేవలో పాల్గొనాలనుకునే భక్తులందరూ కూడా ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. అలాగే 2024 జూలై నెలకు సంబంధించిన 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కూడా ఈరోజు అంటే ఏప్రిల్ 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. విర్చువల్ సేవా టికెట్స్ అంటే ఇందాక చెప్పిన ఆర్జిత సేవా టికెట్లనే సేవను ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రం ఈ టికెట్తో స్వామివారి దర్శనానికి వెళ్ళటం అండి. మామూలు దర్శనం టికెట్స్ బుకింగ్ కంటే కూడా ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ బుకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు మీరు 2 తేదీలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటేమో మీరు బుక్ చేసుకున్న సేవని ఆన్లైన్లో చూడటానికి ఒక తేదీని, అలాగే దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విర్చువల్ సేవా టికెట్స్ మరియు ఆర్జిత సేవా టికెట్స్ ఒక టికెట్లో ఇద్దరికి బుక్ చేసుకోవచ్చండి. ఒక ఐడితో ఒక టికెట్ని మాత్రమే బుక్ చేయాలి. ఒక టికెట్లో ఇద్దరి పేర్లను మీరు ఫిలప్ చేయొచ్చు. టికెట్స్ బుకింగ్ అఫీషియల్ టీటీడీ యాప్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు ఎస్ఎస్డి టోకెన్స్కి ఒరిజినల్ ఆధార్ కావాలా లేదా జిరాక్స్ ఉన్నా సరిపోతుందా అని అడిగారండి. జిరాక్స్ ఉన్నా కూడా సరిపోతుందండి. ఒరిజినలే కావాలనేం లేదు. జిరాక్స్ కాపీ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే మే 5వ తేదీన ఏమీ ఇబ్బంది ఉండదు కదా దర్శనానికి అని అడిగారండి. మీరు అడిగిన తేదీకైతే ఏ ఇబ్బంది లేదండి. రోజులాగే యథావిధిగా దర్శనాలన్నీ కొనసాగుతాయి.
తిరుపతిలో కూడా మే 5వ తేదీన సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. వాటిని తీసుకొని కూడా మీరు మే 5వ తేదీన దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే హోమం టికెట్స్ మే నెలవి ఈ నెల 25వ తేదీన ఆన్లైన్లో విడుదల చేస్తున్నారా అని అడిగారండి. అవునండి, 2024 మే నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లను ఈ ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. వీటితో కూడా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ టికెట్లతో కూడా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. వీటి యొక్క పూర్తి వివరాలు అనేది నేను రాబోయే వీడియోలలో మీకు తెలియపరుస్తాను కనుక ఖచ్చితంగా రాబోయే వీడియోలు భక్తులు చూడగలరు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.